చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. గౌరవంగా ఉన్నారు, ఉన్నన్ని రోజులు హ్యాపీగా మంచి మంచి సాంగ్స్ చేశారు మాస్టర్. ఇంతకన్నా ఏం కావాలి? చిరంజీవి గారి అభిలాష కానీ, స్టేట్ రౌడీ కానీ, ఎన్ని సాంగ్స్, స్వయం కృషి. చిరంజీవి గారికి సింగిల్ కార్డ్ మాస్టర్ మీరు. బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, ఇండస్ట్రీ మీకు చాలా ఇచ్చింది మాస్టర్. థ్యాంక్ యూ. అవును, డెఫినెట్గా చాలా ఇచ్చింది. నా పిల్లలు హ్యాపీ, నేను హ్యాపీ, వాళ్ళు ఎంజాయ్ చేశారు నా వర్క్ని. కళ్ళమ్మటి నీళ్ళు వస్తున్నాయంటే నాకు అర్థమవుతుంది, ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన మాస్టర్ మీరు. ఇలాంటి వెలుగు కదా మాస్టర్. అసలు జీవితంలో ఇలాంటి లైఫ్ నాకు కూడా కావాలి అని మన శత్రువులు కానీ మనకు తెలియని వాళ్ళు కూడా అనుకునే అంత వెలుగు వెలిగారు ఇండస్ట్రీలో. అంటే బయట వాళ్ళు కూడా మన గురించి డిస్కషన్ చేసుకునేంత స్థాయికి వచ్చారు. తారా మాస్టర్ అంటే ఇలా ఉన్నారు. అన్ని ఇండస్ట్రీలు మాట్లాడుకుంటే మీ గురించి, మీ సాంగ్స్ గురించి, ఈవెన్ హీరోలు కూడా డిస్కస్ చేస్తారు మీ గురించి. ఎంత సంపాదించారు, ఎంత వైభోగం చూశారు, ఎలాంటి కార్లు, ఎలాంటి ఇల్లులు, ఎక్కడెక్కడ హైదరాబాద్లో కూడా గెస్ట్ హౌస్. ఒక చిన్న మాట, తమిళ్లో కూడా నెంబర్ ఆఫ్ హిట్స్ చేశారు. అదే అజిత్కి, మన విజయ్కి కట్టిపుడిడా, అది అవన్నీ లాస్ట్ లో కూడా హిట్స్, అన్ని హిట్స్. ఏ సినిమా చేసినా దేవుడి దగ్గర అన్ని హిట్, అన్ని సూపర్ డూపర్ హిట్స్. కొన్ని వేల సాంగ్స్, దాదాపు 15,000 పైగా సాంగ్స్ చేశారు. అన్ని వేల సాంగులు చేసి కొన్ని వందల కోట్ల ఆస్తి, గెస్ట్ హౌస్లు, కార్లు, అసలు మనకి ఎంత ఆస్తి ఉందో కూడా తెలియనంత సంపాదించిన తారా మాస్టర్ ఈరోజు ఇంటికి అద్దె కూడా కట్టుకోలేని పరిస్థితికి వచ్చారు. అంటే ఏంటి మాస్టర్, అసలు ఏం జరిగిందంటే ఏం చెప్తారు? ఇప్పటికేం తెలియాలి మాస్టర్, ప్లీజ్. అలాగా లేదండి, అలాగా నా చిన్న కొడుకు నాకు 10 years నుంచి వాడు యుఎస్లో ఉన్నాడు. సో హీఈస్ మెయింటైన్ మీ, ఐఎమ్ ఓకే. అదే ఎంతో మందిని మెయింటైన్ చేసిన మీరు ఎక్కువ లగ్జరీగా లైఫ్, ఎక్కువ కాదు, మిడిల్ కూడా లేదు. దాని తర్వాత ఉండేది నేను ఫేస్ చేశాను. వాంటెడ్లీగా కాదు, ఎవరు కష్టాలు కావాలని కోరుకోరు. వచ్చినవి దాన్ని ఎందుకు మనం మరీ దిగజారిపోయి ఏదోలాగా అయిపోయి అలాగ వెళ్ళకుండా ఉన్న దాంట్లో ఎందుకు బతకలేము? అవతల వాళ్ళు ఉన్నారు కదా, చాలామంది ఉన్నారు, ప్రజలు అందరూ ఉన్నారు లోకంలో. అలాగని ఎందుకు ఉండలేమని నేను ఉండేదానికి నేర్చుకున్నాను. ఐ విల్ ట్రైన్ దట్. డ్యాన్స్ నేర్చుకున్నట్టుగానే లైఫ్ కూడా నేను కష్టంగా లేదు, సుఖంగానే ఉంది సార్. ఒక విధంగా సుఖం ఏంటంటే, కొంచెం నేను పిల్లలకి కొంచెం చేయకుండా ఉండాల్సి వచ్చింది, చేయలేదు. చేశాను, అది ఉన్నప్పుడు చేశాను. ఆఫ్టర్ దట్ డ్రాప్ అయిన తర్వాత ఐఎమ్ డ్రాప్ ఓన్లీ. డ్రాపింగే తీసుకెళ్ళింది నన్ను వెనక్కి. 15-20 years అయిపోయింది కరెక్ట్గా చెప్పాలంటే. 15 years నుంచి అసలు ఏం లేదు. సో చిన్న కొడుకు మమ్మల్ని ఆదుకుంటున్నాడు, పెద్ద కొడుకు కొంచెం బయింగ్ సెల్లింగ్ అలాగా కొన్నాళ్ళు చేశాడు, అది చేస్తున్నాడు తను, కారు అది అలాగా. చిన్న కొడుకు యుఎస్లో ఉన్నాడు, డాలర్స్లో. ఈజ్ మెయింటైన్ మీ. ఇప్పుడు కొంచెం పర్వాలేదు, కొంచెం పర్వాలేదు. ఏమైంది తారా మాస్టర్ సంపాదించిందంతా ఏమైపోయిందంటే ఏమని చెప్తారు? ఎవరన్నా మోసం చేశారా? లేకపోతే నాకే కొన్ని తెలియదు సార్, ఎవరి దగ్గర ఎలాగ ఉండాలి, ఎవరికి ఎంత ఫ్రీడమ్ ఇవ్వాలి, అలాంటివి తెలియక కొంచెం మిస్ అయింది. అది ఎవరనేది ఇప్పుడు చెప్పుకోవడం వేస్ట్. దగ్గరైన వాళ్ళకి అన్నీ తెలుసు, నాకు దగ్గరకు ఉండే వాళ్ళకి. అంటే కొన్ని సంవత్సరాల ముందు కూడా మీరు సుందరం మాస్టర్ మీద కామెంట్ చేశారు. అంటే ఇండస్ట్రీ వాళ్ళకి తెలుసు మేమేంటో, బట్ ఇండస్ట్రీ బయట ఉన్న వాళ్ళకి, ఆడియన్స్కి తెలియదు. మా ఇద్దరికి పెళ్ళయింది, బట్ ఇప్పుడు నాకు కొంత ప్రాపర్టీ అనేది అంత పోయింది, కొంచెం ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంది కాబట్టి ఒక హౌస్ అడిగాను, లేకపోతే ఆయన కూడా రావట్లేదు చూడటానికి. వేరే వాళ్ళ చేత కబురు కూడా పెట్టాను, వస్తానని చెప్పాడు కానీ రాలేదు. సో వాళ్ళ పిల్లలకి నేను ఏదో అన్యాయం చేయాలనో లేకపోతే వాళ్ళ పరువు తీయాలనో నాకు ఉద్దేశం లేదు. వాళ్ళ పిల్లలలాగా నా పిల్లలకు కూడా కొంత న్యాయం జరగాలి కాబట్టి నేను ఈ రోజైనా బయటకు వచ్చి మాట్లాడుతున్నాను అని చెప్పారు. చేశారా సుందరం మాస్టర్, న్యాయం చేశారా మీకు నిజంగా? లేదు, పిల్లోడు పెద్ద అబ్బాయి అంతే. సారీ, ఐ కెనాట్ టెల్ ఎనీథింగ్, సారీ.
మాస్టర్ లేడీ లైన్ లాగా ఉన్నారు మాస్టర్. మీరు ఇలా బాధపడుతుంటే అసలు చూడలేకపోతున్నాం. అంటే లైఫ్లో ఎంత బాధ లేదు, అనుభవించారో. నేను నా తెలివి తక్కువ వల్ల నేను పోగొట్టుకున్నాను అంతే అనుకుంటాను. ప్రతిదీ ఏదైనా సరే ఇంకొకరి మీద అంటే వాళ్ళకి మనసులో ఉండుంటే వేరేలాగా ఉండేది. మనసులో లేని వాళ్ళ గురించి మాట్లాడడం నా మనసు, నా పిల్లల మనసు పాడు చేసినట్టుగా అవుతుంది. అది వద్దు. అది లేనప్పుడు లేనట్టుగానే ఉండిపోవడం బెటర్ కదా. ఏదైనా ఒకటి మనకి కాదు అన్నప్పుడు దాన్ని వదిలేసుకోవడం, దాన్ని మర్చిపోవడం, అదే కరెక్ట్. అదే నేను చేశాను. ఎంతో పెద్ద పెద్ద ఇళ్ళల్లో ఉన్నారు, ఎన్నో కార్లలో తిరిగారు. ఈరోజు సొంత ఇల్లు ఉందా మాస్టర్ చెన్నైలో మీకు? నాకు సొంత ఇల్లు లేదు. ఎక్కడ ఉంటున్నారు మాస్టర్ ఇప్పుడు మీరు? నేను అద్దెంట్లో ఉంటున్నాను. చిన్న సింగిల్ పిల్లోడు మెయింటైన్ చేస్తున్నాడు. సింగిల్ గానే ఉంటున్నారు మీరు? లేదు, నా పెద్ద అబ్బాయి ఉన్నాడు నాతో. మీతోనే ఉంటున్నారా? మనోడు ఉన్నాడు. మనోడు ఇప్పుడు జాబ్కి ట్రై చేస్తున్నాడు. తను ఏంటది యానిమేషన్ గ్రాఫిక్ 3 years కోర్స్, అది కాలేజ్ ఫినిష్ చేసి ఇప్పుడు జాబ్కి ట్రై చేస్తున్నాడు. అది తను పొజిషన్. మనోడు పెద్ద మనోడు. చిన్న మనోళ్ళందరూ యుఎస్లో ఉన్నారు. అంటే ఈ చేతులతో ఎంతో మందికి మీరు హెల్ప్ చేసి ఉంటారు, ఎంతో మందికి వేల దానం చేసి ఉంటారు, డాన్సర్స్కి, వేరే వాళ్ళకి, ఎంతో మందికి ఎంతో చేసి ఉంటారు కదా. ఈరోజు తగ్గట్టుగా ఒక లైట్ మ్యాన్ ఇంటి పెళ్ళి అన్నా కూడా, లైట్ మ్యాన్స్ ఎవరైనా సరే, అమ్మ రేపు మా ఇంట్లో పెళ్ళి అదే వచ్చే వారంలో అంటే నా వల్ల వీలైనంత వరకు నేను పెద్దవాళ్ళకి మనం ఇవ్వలేము, చాలా పెద్దవాళ్ళకి, మా కింద ఉండే వాళ్ళకి అందరికీ నేను నా వల్ల ఏంది చేసి ఉంటాను, ఎంతో చేసి ఉంటాను. బట్ ఈరోజు మీకంటూ ఏం ఉంచుకోలేదా మీరు కనీసం? నాకంటూ ఏమీ లేదు, నేనే ఉన్నాను, మీరందరూ ఉన్నారు. బట్ దాంట్లో ఒక హ్యాపీనెస్ ఉంది కదా మీకు? పిచ్చిదాన్నండి, వర్క్ పిచ్చిదాన్ని, లోకం పిచ్చిదాన్ని. లోకం అంటే ఇష్టం, నేచర్ అంటే ఇష్టం, డిఫరెంట్ క్యారెక్టర్. నాకు ఎవరినో పట్టి నన్ను ఎందుకు ఇవ్వలేదని షర్ట్ పట్టుకొని అడిగే టైప్ మనిషిని కాదు. కాబట్టి వీళ్ళు ఇలాంటి వాళ్ళ వద్దు, ఏదో హ్యాపీగా పని చేసుకుంటూ బతుకుతాం అనుకుని ఆ రూట్లో వెళ్ళిందాన్ని నేను. ఎవరైనా నన్ను పట్టించుకోలేదంటే నేను నన్ను పట్టించుకొని వెళ్ళడం అసహ్యంగా ఉంటుంది కదండి. సెల్ఫ్ రెస్పెక్ట్ అలా చేయను నేను. నన్ను లైక్ చేసే వాళ్ళ దగ్గర నేను అడుగుతాను, నాకు ఆకలిగా ఉందని అడగచ్చు. నన్ను లైకే చేయనని మోసం చేసే వాళ్ళ దగ్గర నేను వాళ్ళకేం చెడు చేయలే, నాకు చెడు చేశారు. చెడు చేయడం రాదు కదా మీకు అసలు? నాకు రాదు, నేర్చుకోలేదు. అది నేను నేర్చుకోలేదు, ప్రామిస్గా నేను నేర్చుకోలేదు. ఏ వేళ కూడా అది బాగుందండి, లైఫ్ బాగుంది. లోపల నన్ను నేనే గర్వంగా ఫీల్ అవుతున్నాను. పర్వాలేదే, నేను ఇన్ని సంవత్సరాలు దాటి వచ్చేసాను సింగిల్గా. ఎటువంటి సపోర్ట్ ఏ ఒక్కరు నాకు ఎవరైతే నాకు భోజనం పెట్టి చూసుకోవాలనో వాళ్ళు ఎవరు నన్ను చూసుకోలేదు. సో సింగిల్గానే నేను, దేవుడు ఇస్తున్నాడు ఏదో ఒక రూపంలో. మంచివాళ్ళు ఉన్నారు లోకంలో, నేనంటే జ్ఞాపకం చేసుకునేవాళ్ళు ఉన్నారు, చేసుకునేవాళ్ళు. వాళ్ళు నన్ను జ్ఞాపకం చేసుకుని ఏమా బాగున్నావా అని అడిగితే కూడా చాలు, నాకు 100 సంవత్సరాలు బతకాలనిపిస్తే. ఇలా పెట్టే చేయి కానీ ఇలా పెట్టే చేయి కాదు మీది. లేదు, ప్రేమగా ఇస్తే తీసుకుంటాను. అంటే మీరు ఇలా ఉన్నారని నిజంగా మీ హీరోస్కి తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు మాస్టర్, నిజంగా చెప్తున్నాను. చిరంజీవి గారు కూడా తట్టుకోలేరు. లేదు, ఈజ్ ఏ గ్రేట్, తట్టుకోలేరు, ఆయన కూడా తట్టుకోలేరు. అందరూ మీరు చాలా బాగున్నారు అనుకుంటున్నారు అందరు మాస్టర్, నిజంగా చెప్తున్నాను. బాగున్నానండి, బాగానే ఉన్నాను కదా. బట్ ఇలా ఉన్నారు అనుకోవాలి, గంటసేపు మాట్లాడాను. ఇలాగే బాగుంది, నాకు బాగుంది ఈ లైఫ్ కూడా. ఎందుకంటే నాకు అంటే ఇల్లు లేనిది ఒకటి కొంచెం ఒకలాగుంది. ఎందుకంటే అలాగా ఆ సిచ్యువేషన్ నేను ఫేస్ చేయడం కొంచెం కష్టమే. లోకం చూడాలనుకొని చూశాను నేను, ఈ లోకం కూడా చూడాలి. ఒక మనిషి అలాగుండి ఇలాగైపోతే ఏమవుతుంది, మగాళ్ళకి ఇంకా కష్టమేమో. ఆడదానిగా ఉండి నాకే చాలా కష్టం. మగవాళ్ళు పాపం పిల్లలతో, వైఫ్తో, ఫ్యామిలీతో ఎంతోమంది ఆ సిచ్యువేషన్లో ఉంటారు. లోకం అంతే. కానీ దీంట్లో కూడా వెతుక్కోవాలండి. ఎందుకు మనం బాగుండలేము? హెల్త్ ఈజ్ మెయిన్. హెల్త్ బాగుంది.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.